కేసీఆర్ కు కవిత రాసిన లేఖ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల సంచలనంగా మారింది. పార్లమెంట్ ఎన్నికల్లో, అంతకుముందు జరిగిన శాసనసభ ఎన్నికల్లో దారుణమైన పరాభవాన్ని ఎదుర్కొన్న నేపథ్యంలో ప్రజలలో కోల్పోయిన ఆ పట్టును సాధించడానికి బీఆర్ఎస్ శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తుంది. ఇందులో భాగంగానే నిరసనలు, ఆందోళనలు, ధర్నాలు వంటివి నిర్వహిస్తుంది. ఇక సోషల్ మీడియాలో అయితే చెప్పాల్సిన పని లేదు. కేవలం భారత రాష్ట్ర సమితి కోసమే వందల కొద్ది యూట్యూబ్ ఛానల్స్, వెబ్సైట్లు, ట్విట్టర్ హ్యాండిల్స్ పనిచేస్తున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీని తీవ్రంగా ఇరుకుని పెడుతున్నాయి కూడా. వీటికి గట్టిగా కౌంటర్ ఇవ్వడంలో అధికార కాంగ్రెస్ పార్టీ విఫలమవుతూనే ఉంది. అయితే భస్మాసుర హస్తంలాగా ప్రజల్లో వస్తున్న మైలేజ్ ను మరింత పెంచుకోవాల్సింది పోయి బీఆర్ఎస్ స్వీయ తప్పులు చేస్తుంది అని అవి పార్టీ లైన్ ను ప్రజల్లోకి నెగిటివ్ గా తీసుకెళ్తున్నాయి. భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాసినట్టుగా ఒక లేఖ గురువారం నుంచి తెలుగు మీడియాలో విపరీతంగా స్ప్రెడ్ అవుతుంది. ఇందులో కేసీఆర్ ఉద్దేశించి ఆయన కుమార్తె సంబంధించిన ప్రశ్నలకు తెలుగు మీడియా ప్రముఖంగా ప్రస్తావిస్తుంది. సో గులాబీ మీడియా ఈ లేఖల విషయాన్ని పక్కన పెట్టినప్పటికీ గులాబీ పార్టీ అనుకూల సోషల్ మీడియా విభాగం దీన్ని పూర్తిగా విస్మరించినప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ రాసినట్టుగా ఉన్న ఈ లేఖలో అనేక ప్రశ్నలు సరికొత్త చర్చకు దారితీస్తున్నాయి. గులాబీ సుప్రీంకు ఆయన కుమార్తె సంధించిన ప్రశ్నలలో ప్రముఖమైనది ఏంటంటే ఇటీవల 20 సంవత్సరాల వేడుకల్లో బీజేపీపై కేసీఆర్ నోరు మెదపకపోవడం. ఇప్పుడు మాత్రమే కాదు, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కేసీఆర్ ఇప్పటి వరకు కేంద్రంలోని బీజేపీపై పల్లెత్తి మాట కూడా మాట్లాడలేదు. ముఖ్యంగా ఢిల్లీ మద్యం విధానం కేసులో భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ అరెస్ట్ అయిన నాటి నుంచి బీజేపీ నేతలను గులాబీ నాయకులు పెద్దగా టార్గెట్ చేసిన దాఖలాలు ఎప్పుడూ లేవు. గత 1.5 years సోషల్ మీడియాలో కేటీఆర్ ప్రశ్నించడం తప్ప, పైగా ఆయన ఇటీవల కేంద్ర మంత్రులను కలిశారు. తెలంగాణ ప్రయోజనాల విషయంలోనే కేటీఆర్ కలిసినట్టు కూడా ప్రచారం జరిగినప్పటికీ అసలు విషయం వేరే ఉందని కూడా జనాలకు అర్థమైంది. ఎప్పుడైతే కేటీఆర్ కేంద్ర మంత్రులను కలిసి వచ్చారో ఆ తర్వాతే పరిణామాలు వేగంగా మారిపోయాయి. కవితకు బెయిల్ మంజూరైంది. దీంతో ఆమె తీహార్ జైలు నుంచి విడుదలైంది. జైలు నుంచి విడుదలైన తర్వాత కవిత తన రాజకీయ ప్రస్తావన మళ్ళీ మొదలెట్టారు. తెలంగాణ జాగృతిని బలోపేతం చేసుకోవడంపై దృష్టి కూడా సారించారు. అయితే ఇదే సమయంలో ఆమె సామాజిక తెలంగాణ సాధించుకోలేకపోయామని అనడం కాస్త సంచలనం క్రియేట్ అయింది తెలంగాణలో. ఒక రకంగా ఇది కేసీఆర్ పరిపాలనను ప్రశ్నించినట్టే. సాధారణంగానే ప్రశ్నను కేసీఆర్ తట్టుకోలేరు. అలాంటిది సొంత బిడ్డ ఇలా ప్రశ్నిస్తే ఆయన మాత్రం ఎలా ఊరుకుంటారు చెప్పండి. సో అందువల్లే ఆమెను దూరం పెట్టారని ప్రచారం జరుగుతుంది. మరోవైపు బీజేపీ ఎందుకు 25 ఏళ్ల వేడుక సభలో మాట్లాడలేదని కవిత నేరుగా ప్రశ్నించారు. అంటే ఈ ప్రశ్న ద్వారా బీజేపీతో కేసీఆర్ ములాఖత్ అయ్యారా అనే సంకేతాలు కూడా కవిత జనాలకు ఇచ్చినట్లు అయిందని కూడా ప్రచారం జరుగుతుంది. అంతేకాదు బీజేపీతో కలిసిపోతారనే ప్రచారాన్ని ఎందుకు ఖండించలేదని భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కవిత గులాబీ సుప్రీం ప్రశ్నించారు. అయితే ఈ సభలో ఆపరేషన్ కగార్ పై మాత్రమే మాట్లాడిన కేసీఆర్ కేంద్రంపై ఎటువంటి విమర్శలు చేయకపోవడం నిజంగానే గమనార్హం. ఎమ్మెల్సీ కవిత సంధించిన ప్రశ్నల మాదిరిగానే గులాబీ సుప్రీం వ్యవహార శైలి ఉండడం గులాబీ పార్టీ నేతలను ఇబ్బందికి గురి చేస్తుంది. మరోవైపు కాంగ్రెస్ నాయకులు కూడా కమలం గూటికి కలిసిపోయాయని ప్రచారం చేస్తుండడం విశేషం. కేసీఆర్ కుమార్తెనే ఇలాంటి ప్రశ్న వేయడంతో ఒక రకంగా కాంగ్రెస్ పార్టీకి బలం చేకూర్చున్నట్టయింది. కొంతమంది గులాబీ నాయకులు కవిత రాసిన లేఖలు ఫేక్ అని రేవంత్ రెడ్డి క్రియేట్ చేశారని కూడా చెప్తున్నప్పటికీ జరగాల్సిన నష్టమే జరిగిపోయింది. మరి ఈ డ్యామేజ్ ని గులాబీ నేతలు ఎలా కవర్ చేస్తారో చూడాలి. సో ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారు కామెంట్ రూపంలో చెప్పండి.